గవర్నర్గా నియమించాలి అంటే ఆయనకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీస్, అర్హతలు అనేటువంటి దాని గురించి 157 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. మరి ఒక వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయాలి అంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఆయనకు 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆయన ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయి ఉండడంతో పాటు అతనికి 35 ఇయర్స్ ఏజ్ అనేటువంటిది నిండి ఉండాలి, 35 సంవత్సరాల వయసు అనేటువంటిది నిండి ఉండాలి. ఒక వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయాలి అంటే అతనికి 2 ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఉండాలి. అతను భారతీయ పౌరుడై ఉండాలి, దానితో పాటు 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్సే చెప్పింది రాజ్యాంగం. కానీ సంప్రదాయం అనేటువంటిది తర్వాత కాలంలో ఒక కష్టం అనేటువంటిది, ఒక సంప్రదాయం అనేటువంటిది ఏర్పడింది. ఆ సంప్రదాయం అనేటువంటిది మరో 2 ఎలిజిబిలిటీస్ అనేటువంటివి, మరో 2 క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఏర్పాటు చేసింది. సంప్రదాయం వేరు, రూల్ వేరు. రూలు ఖచ్చితంగా పాటించాలి. సంప్రదాయాన్ని పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే పాటించకపోవచ్చు. రూల్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ 2 రూల్స్ అండి. 35 సంవత్సరాలు దాటి ఉండాలి మరియు భారతీయ పౌరుడై ఉండాలి. సాంప్రదాయం ప్రకారం ఒక రాష్ట్రం పౌరుడిని, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేయడానికి లేదు. ఒక సాంప్రదాయం అంతే. ఖచ్చితంగా ఆ రాష్ట్రం వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదా అంటే నియమించవచ్చు. కానీ ఒక సంప్రదాయం ఏంటి అంటే ఆ రాష్ట్ర వ్యక్తిని, ఆ రాష్ట్ర సిటిజన్ని, ఆయనని గవర్నర్గా అపాయింట్ చేయడానికి లేదు. రెండోది ఏంటి అంటే ఆ రాష్ట్ర గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకసారి అడిగి, అయ్యా మేము మీ రాష్ట్రానికి ఇతన్ని గవర్నర్గా పంపిస్తున్నాము అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇది సంప్రదాయం. ఖచ్చితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాలా? చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఆ రాష్ట్ర వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేయకూడదా? అలా ఏమీ లేదు, చేయొచ్చు. కానీ సాంప్రదాయం ప్రకారం ఈ 2 కస్టమ్స్ అనేటువంటివి, ఈ 2 సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్ర వ్యక్తిని ఆ రాష్ట్ర గవర్నర్గా అపాయింట్ చేయకూడదు అనేటువంటి సంప్రదాయం ఏర్పడింది. అదేవిధంగా ఒక రాష్ట్ర గవర్నర్ను అపాయింట్ చేసేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఎందుకని సంప్రదించాలి? వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అవసరం. ఒక రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలి అంటే ఎవరెవరి మధ్య కోఆర్డినేషన్ అవసరం? ముఖ్యమంత్రికి, గవర్నర్కి కోఆర్డినేషన్ అవసరం. ఎందుకని? ఏ బిల్లు చట్టం అవ్వాలన్నా ఎవరి యొక్క అనుమతి అవసరం? ఈ మధ్య కాలంలో చూసింటాం మనం చాలా రాష్ట్రాల్లో, తమిళనాడు రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో, దాంతోపాటు పంజాబ్ రాష్ట్రంలో. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రం, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రాల్లో ఏమైంది? ప్రతిదీ కాంట్రవర్సీ, అంతేనా? ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుల్ని ఆ రాష్ట్ర గవర్నర్ రవి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు అంటే ఆ బిల్లుల పైన సంతకాలు చేస్తున్నాడా? సంతకాలు చేయకపోతే వాళ్ళు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి వెళ్తే అది డెసిషన్ అంత ఫాస్ట్గా వస్తుందా? అంటే సాధారణ పరిపాలనకి ఏం జరుగుతుంది? ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పుడు? గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సరైన రిలేషన్ లేనప్పుడు. మొన్నటి వరకు తెలంగాణలో ప్రతి ఇష్యూ కాంట్రవర్సే. అక్కడ మంత్రివర్గానికి, అదే ముఖ్యమంత్రికి, గవర్నర్కి ఎప్పుడైతే రిలేషన్ ఉంటుందో అక్కడ పరిపాలన సజావుగా సాగుతుంది. మరి కేరళ రాష్ట్రంలో కూడా అంతేనా? కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిందా? తమిళనాడు రాష్ట్రంలో కూడా అంతేనా? తమిళనాడు రాష్ట్రం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిందా? మరి సుప్రీంకోర్టు అనేటువంటిది ఏం చెప్పింది? ఎవరిది తప్పని చెప్పింది? గవర్నర్దే తప్పు. ఎందుకని? గవర్నర్ అనేటువంటి వ్యక్తి ప్రజల చేత ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాదు. గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఒక నామమాత్రమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. గవర్నర్ అనేటువంటి వ్యక్తి ప్రజాభిప్రాయానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రజాభిప్రాయం అంటే ఎవరిది?
ప్రజల చేత ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలికి రెస్పెక్ట్ ఇవ్వాలి. గవర్నరు ఈ మంత్రివర్గం చేసినటువంటి బిల్లులపైన నేను సంతకం చేయడు అనడానికి లేదు. ఖచ్చితంగా ఏం చేయాలి? సంతకం చేయాలి. అంతేగాని నేను చెయ్యను, నేనే రూల్స్ చేస్తాను అంటే మరి ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉండేది ఎందుకు? అదే సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఎప్పుడూ కూడా గవర్నర్ ఏమీ ఇండిపెండెంట్ కాదు, గవర్నర్ స్వతంత్రం కాదు, రాజ్యాంగం అనేటువంటిది గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఉండాలి అన్నారు కాబట్టి ఉండాలి, కానీ నామమాత్రంగా ఉండాలి, కానీ ఆయనేమి ఒరిజినల్ పవర్స్ ఎంజాయ్ చేయడానికి లేదు, వాస్తవాధికారాలు కలిగి ఉండడానికి లేదు. ఒరిజినల్ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయి? ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి. ఎందుకని ఒరిజినల్ పవర్స్ ఉంటాయి? వాళ్ళు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళకి ప్రజాభిప్రాయం ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులు కాబట్టి, ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ చట్టాలని, ఆ నిర్ణయాలని గవర్నర్ అనేటువంటి వ్యక్తి వ్యతిరేకించడానికి లేదు. ఖచ్చితంగా ఆయన సంతకం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అందుకే ఒక సంప్రదాయం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించారనుకోండి, ఈ వ్యక్తిని మీకు గవర్నర్గా అపాయింట్ చేస్తున్నాము అని సంప్రదించారు అనుకోండి, అయ్యా అతను మాకు వద్దు, ఇంకొకరిని వేయండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. అలా సంప్రదించకుండా ఎవరో వాళ్ళకి ఇష్టమైనట్టు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తిని మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కో, లేకపోతే వాళ్ళకు కేజ్రీవాల్ దగ్గర, లేకపోతే ఆప్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ పంజాబ్ రాష్ట్రంలోనే పెడితే ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉంటాడు, ప్రభుత్వాన్ని ఎప్పుడూ చిరాకు పెట్టిస్తూ ఉంటాడు. అప్పుడు సజావుగా పరిపాలన జరుగుతుందా? జరగదు. ఒకే దగ్గర 2 పవర్ సెంటర్స్ ఉండొచ్చా? ఒకే దగ్గర 2 పవర్ సెంటర్స్ ఉంటే ఏమైపోతుంది? ఒకే దగ్గర 2 పవర్ సెంటర్స్ ఉంటే ఏమవుతుంది? అసలు అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతుంది, పరిపాలన సజీవంగా జరగదు. ఎక్కడైనా ఒకటే అడ్మినిస్ట్రేషన్, ఒకటే పవర్ సెంటర్ ఉండాలి, ఎక్కడైనా కూడా డెసిషన్ మేకర్ ఒకటే ఉండాలి. అందుకే ఒకవేళ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎవరు అపాయింట్ చేస్తున్నారని చెప్పాను? ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. మరి గవర్నర్ అనేటువంటి వ్యక్తికి ఎన్నిక ఉందా? ఎలక్షన్ ఉందా? అంటే ప్రజల చేత ఎన్నికవుతున్నాడా? మరి ఎవరి చేత అపాయింట్ చేయబడుతున్నాడు? రాష్ట్రపతి. ఒకవేళ ఆయన ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబడితే అప్పుడేమవుతుంది? గవర్నర్ ప్రజల చేత ఎన్నికవుతున్నాడు, ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రజల చేత ఎన్నికవుతుంది. అప్పుడేమవుతుంది? 2 పవర్ సెంటర్స్ వస్తాయి. 2 పవర్ సెంటర్స్ వచ్చినప్పుడు అప్పుడు పరిపాలన సజావుగా జరగదు అనేటువంటి కారణంతో ఒకరు డమ్మీ, ఒకరు ఒరిజినల్. డమ్మీ ఎవరు? గవర్నర్. ఒరిజినల్ ఎవరు? ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి. ఎవరైతే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబడుతున్నారో వాళ్ళ చేతిలో ఒరిజినల్ పవర్స్ ఉండాలి. ఎవరైతే అపాయింట్ చేయబడుతున్నాడో, ఎవరైతే నియమించబడుతున్నాడో అతడు నామమాత్రమైన అధికారం కలిగి ఉండాలి. రాజ్యాంగంలో, అంటే రాజ్యాంగ పరిషత్తులో డిస్కషన్ వచ్చింది. రాజ్యాంగ పరిషత్తులో కూడా, అయ్యా రాష్ట్రపతికి ఎన్నిక పెట్టాం కదా, రాష్ట్రపతికి ఎలక్షన్ ఉందా లేదా? ఉంది కదా. ఎటువంటి ఎన్నిక? ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉందా లేదా? రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం కదా, మరి గవర్నర్కి కూడా ఎన్నిక పెట్టచ్చు కదా. ఈ డిస్కషన్ జరిగింది రాజ్యాంగ పరిషత్తులో. మరి ఈ డిస్కషన్ జరిగినప్పుడు రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి గవర్నర్ పదవి కంటే కూడా చాలా వాల్యుబుల్. ఎందుకని రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి చాలా వాల్యుబుల్ అంటే, రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి జాతీయ అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, ఇటువంటి సమయంలో రాష్ట్రాల యొక్క పరిపాలనలో వాస్తవమైన అధికారిగా ఆయన ఉంటాడు. అందుకని రాష్ట్రపతికి ప్రత్యక్ష ఎన్నిక, అంటే రాష్ట్రపతికి ఎన్నిక పెట్టాలి, కానీ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఉన్నా లేకపోయినా పెద్దగా వచ్చేటువంటి నష్టమేమీ లేదు. కాబట్టి ఆయనకు ఎన్నిక ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఎన్నిక పెడితే ఏమవుతుంది? రాష్ట్రాలలో పరిపాలన సజావుగా జరగదు. రాష్ట్రాలలో 2 పవర్ సెంటర్స్ ఉంటాయి. అందుకని ఆయనకి ఎన్నిక ఏమీ అవసరం లేదు, ఆయన్ను అపాయింట్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, 157 ఆర్టికల్ ఏం చెప్తుంది? 157 ఎలిజిబిలిటీస్ టు అపాయింట్ గవర్నర్. గవర్నర్ నియామకానికి అర్హతలు. ఏం అర్హతలు ఉండాలి?
35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, దానితో పాటు భారతదేశ పౌరుడై ఉండాలి. ఈ రెండే అర్హతలు. ఇవన్నీ కూడా సంప్రదాయం. వీటిని పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. ఇవి చాలాసార్లు వైలేట్ చేయడం జరిగింది. ఇప్పుడేమైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు సంప్రదిస్తున్నారా? సంప్రదించట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా సంప్రదించరు, బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా సంప్రదించరు. ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉంటుంది. కేజ్రీవాల్ను అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిసారి కేజ్రీవాల్ పంపించినటువంటి ఆ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లులన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన ఏమి సంతకం పెట్టాడు, అలా పక్కన పడేస్తాడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ పంపించిన బిల్లులన్నీ కూడా పక్కన పెట్టడం. కేరళలో అక్కడ ఉన్నటువంటి విజయన్ గవర్నమెంట్ పంపించిన బిల్లులన్నీ కూడా పక్కన పెట్టడం. ఇక్కడ స్టాలిన్ పంపించినటువంటి బిల్లులన్నీ కూడా పక్కన పెట్టడం. మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఆ క్యాబినెట్ 2 వ్యక్తుల్ని ఎమ్మెల్సీలుగా నియమించండి అని చెప్పినా కూడా క్యాబినెట్ 2 వ్యక్తుల్ని ఎమ్మెల్సీలుగా అపాయింట్ చేయమంది. కానీ గవర్నర్ అపాయింట్ చేసిందా? కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? మంత్రిమండలి సలహాను పాటించాలి. కానీ పాటించకుండా ఆవిడ అపాయింట్ చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేసింది. వాళ్ళ తర్వాత ఏం చేశారు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పంపించినటువంటి 2 ఎమ్మెల్సీలుగా అపాయింట్ చేసింది. వాళ్ళలో కోదండరాం ఒకడు, అంతేనా? కానీ వాళ్ళు ఏం చేశారు? అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? వాళ్ళిద్దరి యొక్క అపాయింట్మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం పంపించినటువంటి 2 సభ్యుల యొక్క అపాయింట్మెంట్ ఏం చేసింది? రద్దు చేసింది. ఎందుకని? ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం పంపించింది కదా 2 వ్యక్తుల్ని అపాయింట్ చేయండి ఎమ్మెల్సీలుగా అని. ఖచ్చితంగా ఏం చేయాలి? గవర్నర్ వాళ్ళని అపాయింట్ చేయాలి. కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను అంటే కుదరదు. సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదనే కదా 163 ఆర్టికల్ చెప్పింది. 163 ఆర్టికల్ ఏం చెప్పింది? గవర్నర్కు పరిపాలనలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ తన యొక్క విధులు నిర్వహించాలి. ఇండివిడ్యువల్గా నిర్వహించడానికి లేదు. ఓకేనా? సరే, ఇది 157 ఏం చెప్తుందండి? ఎలిజిబిలిటీస్. నెక్స్ట్ ఇది 158 158 ఆర్టికల్. ఏం చెప్తుంది అంటే ఇన్ఎలిజిబిలిటీస్ అనర్హతలు, కండిషన్స్ షరతులు అండ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, జీతభత్యాలు. అనర్హతలు, షరతులు, జీతభత్యాలు. 158 ఆర్టికల్ అండి. గవర్నర్ పదవికి అనర్హతలు, షరతులు, జీతభత్యాలు అనేటువంటివి. ఏంటి అనర్హతలు? ఎప్పుడు ఉండేటివే. గవర్నర్ పదవికి అనర్హతలు ఏంటి? ఏదైనా ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు. దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో ఈయనకు పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం అనేటువంటిది ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. దానితో పాటు ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నటువంటి కంపెనీల్లో ఇతనికి ఈ షేర్ అనేటువంటిది ఉండరాదు, లేకపోతే భాగస్వామ్యం అనేటువంటిది ఉండరాదు. దానితో పాటు గవర్నర్ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో ఉన్నాడు. ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. కానీ చేసిన తర్వాత ఏమైపోతుంది? ఆయన యొక్క ఎమ్మెల్యే పదవి రద్దవుతుంది, ఆయన యొక్క ఎంపీ పదవి రద్దవుతుంది. అంటే ఎమ్మెల్యే ఎంపీలు ఏమైనా గవర్నమెంట్ జాబులా? రాష్ట్రపతి దగ్గర కూడా చెప్పింటాను చూడండి. ఎమ్మెల్యే ఎంపీలు ఏమన్నా పర్మనెంట్ జాబులా? 5 సంవత్సరాలు. అదేమన్నా దాన్ని ప్రభుత్వ ఉద్యోగం లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ఎంపీలని ఎమ్మెల్యేలని ఏం చేయొచ్చు? గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు. కానీ ఒకేసారి ఎమ్మెల్యే గవర్నర్గా
ఉండడానికి, ఆయన గవర్నర్గా అపాయింట్ చేస్తే అంతకుముందు ఉన్నటువంటి పదవి ఏమవుతుంది? రద్దయిపోతుంది. అంటే ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు, దానితో పాటు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నటువంటి లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయనకు భాగస్వామ్యం ఉండరాదు, దానితో పాటు ఏదైనా ఒక పోర్ట్ఫోలియో ఎమ్మెల్యే ఎంపీగా ఉంటే అటువంటి వ్యక్తుల్ని గవర్నర్గా అపాయింట్ చేయవచ్చు. కాకపోతే ఆయనకి గవర్నర్గా అపాయింట్ చేసిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి పదవులు ఏమవుతాయి అంటే రద్దయిపోతాయి. మరి ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క సాలరీని, గవర్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క సాలరీ అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్ యొక్క సాలరీస్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదు, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నర్ యొక్క సాలరీని ఎవరు నిర్ణయిస్తుందండి? పార్లమెంట్. గవర్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క అపాయింట్ చేసేది కేంద్ర ప్రభుత్వమే కదా, మరి శాలరీ కూడా ఎవరు ఫిక్స్ చేస్తారు? కేంద్రమే, అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్కి శాలరీ ఎంత ఫిక్స్ చేశారు అంటే 3.5 lakhs, 3.5 లక్షలు. ప్రస్తుతం గవర్నర్ యొక్క ఈ మధ్యకాలంలో అంటే 2019వ సంవత్సరంలో పార్లమెంట్ చట్టం చేసి పెంచింది కదా. రాష్ట్రపతి యొక్క జీతం ఎంత? 5 లక్షలు. ఉపరాష్ట్రపతి యొక్క జీతం ఎంత? 4 లక్షలు. గవర్నర్ యొక్క జీతం ఎంత? 3.5 లక్షలు. ప్రస్తుతం గవర్నర్ యొక్క జీతం ఎంత అంటే 3.5 లక్షలు. మళ్ళీ అలవెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఏం అలవెన్సెస్ ఉంటాయి? ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేటువంటివి ఉంటాయి, టెలిఫోన్ అలవెన్సెస్ అనేటువంటివి ఉంటాయి, పేపర్ అలవెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఇటువంటి అన్నీ కూడా భత్యాల్లాగా ఉంటాయి. మరి గవర్నర్ నివాస భవనాన్ని ఏమని పిలిచాం? రాజ్ భవన్. గవర్నర్ రెసిడెన్సీని ఏమని పిలుస్తారు అంటే రాజ్ భవన్ అని పిలవడం జరుగుతుంది. మరి గవర్నర్ అనేటువంటి వ్యక్తి పదవిలో ఉన్నప్పుడు ఇతని యొక్క అంటే గవర్నర్, ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నప్పుడు ఇతని యొక్క సాలరీస్ అనేటువంటి వాటిని, ఇతని యొక్క సాలరీ అనేటువంటి దాన్ని ఎవరు బేర్ చేస్తారు? ఆ రాష్ట్రం బేర్ చేస్తుంది. ఆ రాష్ట్ర ఎక్కడి నుంచి ఇతని యొక్క సాలరీ చెల్లించడం జరుగుతుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి చెప్పాం కదండి, 2 ఆర్టికల్స్ చెప్పింటాను, 266, 267. 266లో 1 భారత సంఘటిత నిధి గురించి, 266లో 2 రాష్ట్ర సంఘటిత నిధి గురించి, 267లో 1 కేంద్ర కంటింజెన్సీ ఫండ్ అగంతుక నిధి గురించి, 267లో 2 రాష్ట్ర అగంతుక నిధి గురించి. చెప్పానా? ఈ 2 చెప్పింటాను. సరే, 266లో 1 దేని గురించి చెప్పింది అంటే ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? అంటే ఏంటి అంటే భారతదేశానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా, భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయం అంతా మరియు ఖర్చులన్నీ కూడా, అంటే వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఎక్కడ యాడ్ చేస్తారు? ఎక్కడ డిపాజిట్ చేస్తారు? కన్సాలిడేట్. మరి ఖర్చులు ఎక్కడి నుంచి పెట్టేస్తారు? కన్సాలిడేట్. అంటే ఆదాయ వ్యయాలకు సంబంధించినది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ కూడా ఉంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎలా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం? ఎలా వస్తుంది? రాష్ట్రానికి కొన్ని పన్నులు ఉన్నాయా? రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలపైన పన్నులు విధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ఆదాయం వచ్చిన దాన్ని ఎక్కడ చూపించాలి? ఎక్కడ యాడ్ చేయాలి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్లో యాడ్ చేయాలి. మరి వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని అలాగే ఉంచుకోవాలా? మళ్ళీ వాటిని ఖర్చు చేయాలి కదా. ఖర్చులు కూడా ఉంటాయి కదా రాష్ట్రానికి. మరి ఖర్చులు ఎక్కడి నుంచి భరించాలి? ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే వచ్చినటువంటి దాన్ని అంతటినీ అక్కడ సేవ్ చేసి మళ్ళీ దానిని అన్ని ఖర్చులకి పెట్టేస్తూ ఉండాలి. ఇలా రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఎవరికి జీతం చెల్లించడం జరుగుతుంది?
గవర్నర్కి జీతం చెల్లించడం జరుగుతుంది. ఆయనకు ప్రస్తుతం జీతం ఎంత? 3.25 lakhs. సరే, ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నాడు. ఒక వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నాడు. మరి అప్పుడు ఆయన శాలరీ ఎంత? 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన శాలరీ ఎంత? 3.5 lakhs. 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు అంటే ఈయన యొక్క శాలరీ 3.5 lakhsని ఏ రాష్ట్రం ఎంత భరించాలి అని డిసైడ్ చేసేది రాష్ట్రపతి. ఓకేనా? ఏ రాష్ట్రం ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. మళ్ళీ చూడండి, ఒక వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నప్పుడు ఆ రెండు రాష్ట్రాలు ఎంత శాతం జీతం ఇవ్వాలి అనేటువంటిది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి, 158 దేని గురించి చెప్తుంది? గవర్నర్ పదవికి అనర్హతలు, షరతులు, జీతభత్యాలు అనేటువంటి వాటి గురించి చెప్తుంది. మరి గవర్నర్ యొక్క పదవికి జీతం ఎంత? 3.5 lakhs. ఎక్కడి నుంచి ఇవ్వాలి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇవ్వాలి. మరి ఒక వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉంటే ఏ రాష్ట్రం షేర్ ఎంత అనేది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఏ రాష్ట్రపు షేర్ ఎంత అనేటువంటిది రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. ఇది 158 అనేటువంటి ఆర్టికల్. 158 ఏం చెప్తుంది? అనర్హతలు, షరతులు, జీతభత్యాలు. మరి గవర్నర్ నివాస భవనాన్ని ఏమని పిలిచాం? రాజ్ భవన్ అని పిలిచాం. గవర్నర్ అనేటువంటి వ్యక్తికి సాలరీస్తో పాటు ఆయనకి అలవెన్సెస్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు గవర్నర్ పదవికి పెన్షన్ కూడా ఉంటుంది. గవర్నర్ పదవికి పెన్షన్ మాత్రం ఎవరిస్తారు? రిటైర్ అయిన అంటే ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత పెన్షన్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది? కేంద్ర సంఘటిత నిధి నుంచి. అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రం నుంచి శాలరీ తీసుకోవడం జరుగుతుంది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన యొక్క పెన్షన్ అనేటువంటిది మాత్రం కేంద్రం చెల్లిస్తుంది. ఆయన యొక్క పెన్షన్ మాత్రం కేంద్రం పే చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 159. ఆర్టికల్ 159 ఓత్ సబ్స్క్రిప్షన్, పదవీ ప్రమాణ స్వీకారం. గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం, ఓత్ సబ్స్క్రిప్షన్. గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నారు. మరి ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించిన తర్వాత ఆ వ్యక్తి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒకవేళ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేని పక్షంలో సీనియర్ న్యాయమూర్తి, సీనియర్ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్, అంటే హైకోర్టులో ఉండేటువంటి అత్యంత సీనియర్ జడ్జ్. అంటే గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేని సమక్షంలో
ఆ హైకోర్టులో ఉన్నటువంటి అత్యంత సీనియర్ న్యాయమూర్తి గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 159 అనేటువంటిది. నెక్స్ట్ది 160 అనేటువంటి ఆర్టికల్ 160. నెక్స్ట్ ఆర్టికల్ 160 చూద్దాం ఏం చెప్తుంది. 160 అంటే ఏదైనా అనుకోని పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు గవర్నర్ యొక్క విధులు మరొకరు నిర్వహించేలాగా రాష్ట్రపతి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ అనేటువంటిది క్రియేట్ చేస్తాడు. అంటే గవర్నర్ సడన్గా చనిపోయాడు, మరి గవర్నర్ చనిపోయినప్పుడు వెంటనే కొత్త గవర్నర్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయలేము. అంటే కేంద్రం అనేటువంటిది వేరే పనుల్లో బిజీగా ఉండి ఎవరిని అపాయింట్ చేయాలో చెప్పలేదు. మరి అటువంటి సమయంలో గవర్నర్ యొక్క విధులు ఎవరు నిర్వహించాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. ఆ సమయంలో ఏం చేయొచ్చు అంటే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక గవర్నర్గా నియమించవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. మళ్ళీ చూడండి, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ యొక్క పదవీ బాధ్యతలు మరొకరికి ఎవరు అప్పగిస్తారు అంటే రాష్ట్రపతి అప్పగించడం జరుగుతుంది. ఏదైనా సమయంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు, యాక్చువల్గా గవర్నర్ చనిపోతే ఏమవుతుంది? రాష్ట్రాల్లో పరిపాలన ఆగిపోతుందా లేదా? ఎందుకని ఆగిపోతుంది? ప్రతిదీ కూడా ఎవరి పేరు మీదుగా జరగాలి? ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్. అంతేనా? ఫైనల్గా ముఖ్యమంత్రి మంత్రిమండలిని తీసుకున్నా దానిపైన స్టాంప్ ఎవరిది ఉండాలి? గవర్నర్. మరి గవర్నర్ లేకపోతే ఏమైనా పనులు జరుగుతాయా? మరి పనులు జరగవు, రోజువారీ కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడం కోసం టెంపరరీగా ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక గవర్నర్గా అపాయింట్ చేయవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. 160 అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ పదవి అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినా, లేకపోతే ఆయన విధులు నిర్వహించలేనప్పుడు, లేకపోతే ఆయన బెడ్ రిడన్ అయినప్పుడు, అటువంటి సమయంలో గవర్నర్ విధులు టెంపరరీగా నిర్వహించడం కోసం ఆయన ఒక ఆల్టర్నేటివ్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని చేస్తాడు. ఎవరు అంటే రాష్ట్రపతి. సాధారణంగా గవర్నర్ తన విధులు నిర్వహించలేనటువంటి సమయంలో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక గవర్నర్గా అపాయింట్ చేయవచ్చు. ఎవరు? రాష్ట్రపతి అని ఆర్టికల్ చెప్తుంది. 160 ఆర్టికల్ చెప్తుందండి. 160. నెక్స్ట్ది 161. సరే, 160లోనే ఇంకొకటి కూడా చెప్తాను. 160లోనే చూడండి, స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ చెప్తుంది. రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ 356. 352 దేని గురించి? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. 356 దేని గురించి? రాష్ట్ర అత్యవసర పరిస్థితి. 360 దేని గురించి? ఆర్థిక. మరి రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేసినప్పుడు, స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు గవర్నర్ ఎలా పనిచేస్తాడు? ఇంతకుముందు నామినల్ అథారిటీ, ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఒరిజినల్ పవర్స్ ఎంజాయ్ చేస్తాడు. అర్థమవుతుందా? యాక్టివ్ అవుతాడు. అప్పటి వరకు ఒక సుప్తావస్థలో ఉన్నటువంటి గవర్నర్ పదవి ఎప్పుడు యాక్టివ్ అవుతుంది? రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, రాష్ట్ర అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గవర్నర్ వాస్తవ అధికారాలు నిర్వహిస్తాడు. గవర్నర్ ఏం చేస్తాడు? వాస్తవమైన అధికారాలు నిర్వహిస్తాడు. చెప్పింటాను చూడండి, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు
ఆ రాష్ట్రాన్ని రాష్ట్రపతి ఎవరి ద్వారా పరిపాలిస్తాడు? గవర్నర్ ద్వారా పరిపాలిస్తాడు. అంతేనా చెప్పింది? రాష్ట్రపతి పాలన అంటే అర్థం ఏంటి? ఆ రాష్ట్రం ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? రాష్ట్రం యొక్క కంట్రోల్లో ఉన్నట్టు, అంటే రాష్ట్రపతి యొక్క కంట్రోల్లో ఉన్నట్టు. మరి రాష్ట్రపతి ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూడలేడు కదా, మరి ఆయన ప్రతినిధి ఉన్నాడు కదా. ఎవరు ఆయన ప్రతినిధి? గవర్నర్.